మన తండ్రి అయిన దేవుని నుండి ప్రభువైన యేసుక్రీస్తు నుండి కృపా సమాధానం కలుగుగాక. ఆమేన్. యెషయా గ్రంథం 29వ అధ్యాయము. వాక్యము చిన్నదే కానీ అందులో మర్మము గొప్పది. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు. జీవాధిపతిని దేవుడు, సర్వాధికారిని సృష్టికర్త, సర్వోన్నతుల దేవుడు అయిన 29వ అధ్యాయము 18వ వచనం. ఆ దినమున చెవిటివారు గ్రంథవాక్యము ఇందురు, అంధకారము కలిగినను గాఢాంధకారము కలిగినను గుడ్డివారు కన్నులారా చూచెదరు. ప్రార్థన చేసుకుంటాం. పరిశుద్ధం 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 అంత వర్షుడు వర్షవా ఇలా వర్తర పడ్డ వర్షూరుతులు పడ్డవా. దేవానికి స్తోత్రం స్తోత్రం నాయన, దేవానికి స్తోత్రం తండ్రి. పరిశుద్ధాత్మదేవి ఇక్కడే సంచరిస్తున్నావు ప్రభా, ఇక్కడే సంచరిస్తున్నావు. మా మధ్యలోనే ఉన్నావు, మా మధ్యలోనే ఉన్నావు తండ్రి. మాట్లాడుచున్నది నువ్వే కానీ నేను కాదు. నీ నోచు మాటలు ప్రతి ఒక్కరికి ధ్యానము నీ అంగీకారంగా నీలా చేయమని, ప్రతి బిడ్డతో నువ్వే మాట్లాడమని లోష్యం తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ జీసస్. పరిశుద్ధాత్మదేవ నీకే వందనాలు తండ్రి. ఆమేన్. పరిశుద్ధాత్మదేవుడు ఎవరు మాట్లాడుచుకుంటాడంటే, దేవాది దేవుడు, సర్వాధికారిని సృష్టికర్త, సర్వోన్నత దేవుడు అయిన వాక్యమే దేవుడు, దేవుడే వాక్యము. వాక్యము రెండొంచుల గల ఖడ్గము, కీడులోంచి మురుగులోంచి బయటికి లాగేస్తుంది. అలాంటి వాక్యం ఎంతవరకు చదువుతున్నాం, ఎంతవరకు ధ్యానిస్తున్నాం, ఎంతవరకు స్తుతిస్తున్నాం, ఎంతవరకు ఆరాధిస్తున్నాం, ఎంతవరకు కన్నీటితో ప్రార్థన చేస్తున్నాం, ఎంతవరకు కన్నీటితో కూర్చోబడుతున్నాం. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు. ఎందుకంటే రెండంచుల ఖడ్గమని అనుకుంటున్నాడు. ఇటు నీకు గుచ్చుకోవాలి, ఇటు నాకు గుచ్చుకోవాలి వాక్యం చెప్తున్నప్పుడు. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు. ఇక్కడ సర్వశక్తిమంతుడు, సర్వోన్నత దేవుడు అయిన దేవుడు వచ్చేసాడు. ఆయన వచ్చినప్పుడు అందరూ వెళ్ళిపోయారు. ఎందుకంటే దేవుడు వచ్చేటప్పుడు భర్త వెళ్ళిపోతే భార్య ఉండిపోతుంది. ఇద్దరు తిరిగి విసురుతుండగా ఒకరు విసురు, ఒకరు ఉండిపోతారు, ఒకరు వెళ్ళిపోతారు. అలాంటిది సంఘంలో కూడా అందరూ వెళ్ళిపోయారు, కానీ మాస్టర్ గారు వెళ్ళలేదు. అప్పుడు ఏమండి మాస్టర్ గారు మీరు వెళ్ళలేదు అంటే, వాక్యం చెప్పానే కానీ నేను మారలేదమ్మా అన్నాడు ఆయన. దేవుని స్తోత్రం. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ. ఎందుకంటే మార్పు కావాలి. రెండొంచుల ఖడ్గం కీడులోంచి మురుగులోంచి బట్టి లాగేస్తుంది. అలాంటి వాక్యము మనం ఎంతవరకు చదవగలుగుతున్నాం, ఎంతవరకు ధ్యానించగలుగుతున్నాం. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ. అదే చెప్తున్నాడు. ఆ దినమున చెవిటివారు గ్రంథవాక్యం ఇందురు. చెవిటివారు వాక్యం అంటారట. అక్కడ దేవుడు వచ్చేటప్పుడు ప్రతి చెవులు వినబడిపోతాయి అది వచ్చేటప్పుడు. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు. దేవుని వాక్యము వినబడిపోతుంది. ప్రతి ఒక్కరూ మారిపోతారు. ఎవరో మూర్ఖులు తప్ప అందరూ మారిపోతారు. యేసు ప్రభువులోకి వచ్చేస్తారు. జీవం గల దేవుడు ప్రతి మోకాలు వంగుతుంది, ప్రతి నోరు నా మాటే పలుకుతుందని సరిచిన దేవుడు కదా. అందుకు ప్రతి ఒక్కరి చెవులు లోపల ఉన్న. అందుకే వచ్చున్నాడు కదా ఇక్కడ. యెషయా ఏమొచ్చున్నాడు, నువ్వు వెళ్ళు అనలేదు అక్కడ. ఎందుకంటే సేవకుని వెళ్ళినప్పుడు ఆయన బలవంతం చేయడు, సేవకు వెళ్ళమని అంటావు. అప్పుడు యెషయా అంటున్నాడు, ప్రభా నా పిదాలు పవిత్రమైపోయాయి కదా, నేను వెళతాను సేవకు అన్నాడు అక్కడ. అందప్పుడు నువ్వు కఠినంగా మాట్లాడన్నాడు దేవుడు. మామూలుగా మాట్లాడితే కుదరదు, కఠినంగా మాట్లాడు. అప్పుడు అంటున్నాడు అక్కడ, చెవుల్లో శిశం పోసుకున్నారా, వాక్య ప్రకారం నడుచుకోవట్లేదు. ఎందుకంటే స్వస్థత జరగలేదు, ఎలా జరుగుతుంది, హృదయం కుమ్మిపోయిందా అడిగాడు యెషయా అక్కడ. సంఘ పెద్దలు కోపం వచ్చి అతను తరుముకుంటూ వెళ్ళి అతను చెట్టు తొట్టలో దాక్కుంటే రొప్పంతో వచ్చేసారు. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు. ఎంతవరకు మనం దేవుళ్ళు ఉంచున్నాం. నామకర్త క్రిస్తమా, మొక్కబడి ప్రార్థన, వేషధారణ, ఏదో ప్రార్థన కోసమా. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ, చేయకో. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు, వేషధార వలె ఉండద్దు. నీ పూర్ణ బలముతో, నీ పూర్ణ శక్తితో, నీ పూర్ణ వియక్కువతో ప్రార్థన చేసినప్పుడే దేవుడు నీ మొరాలకిస్తాడు. అందుకంటున్నాడు ఇక్కడ. అదే చెప్తున్నాడు ఇక్కడ. ఏమంటున్నాడు, అంధకారము కలిగినను గాఢాంధకారము కలిగినను గుడ్డివారు కన్నులారా చూసేదని. ఒక గుడ్డివాడు రోడ్డు పక్కనే ఉన్నాడు, అడుక్కుంటున్నాడు.
మనుషులు కూడా స్పీడ్గా వెళ్ళిపోతుంటే ఆ శబ్దము చెవులు కనబడుతుంది. కళ్ళు కనబడవు కదా, చెవులు కనబడుతుంది. అప్పుడు ఎవరినో ఉంటున్నాడు, ఎవరయ్యా వస్తున్నారంటే దావీదు కుమారుడైన యేసుక్రీస్తు వస్తున్నాడు. ఒక్కసారి కర్ర అక్కడ పడేసి, దావీదు కుమారుడికి చేరుము, నన్ను ముట్టి స్వస్థపరచవా ప్రభా, నన్ను తాకవా ప్రభా అని గట్టిగా అరుస్తున్నప్పుడు అక్కడ నడిచి ప్రభుతో వెళ్ళేవారు అంటున్నారు, ఎందుకయ్యా అలా అరుస్తున్నావు? మరి అరవకపోతే ఎలాగా? అరవకపోతే దేవునికి ఎలా కనబడుతుంది? నువ్వు అరవాలి కదా. నీ మనసులో కొనుక్కుంటానంటే అక్కడ వినబడడానికి నువ్వు గట్టిగా అరిస్తేనే వినబడుతుంది. వాక్యము ద్వారా గట్టిగా చదవాలి, ప్రార్థన ద్వారా గట్టిగా అరవాలి, అప్పుడే వినబడుతుంది అక్కడ. అందుకు అరుస్తున్నాడు ఆ గుడ్డివాడు. అప్పుడు అన్నాడు, తీసుకుని రమ్మని అనగానే చేతిలో కర్ర పట్టుకొని నడిచేవాడు కర్ర విసిరేస్తాడు. ఎందుకంటే దేవుని మీద ఉన్న నమ్మకము ఎంతవరకు అంటే నమ్మకం ఉంటుంది వాళ్ళకి. అందుకంటున్నాడు, భర్తకు భార్య మీద, తల్లిదండ్రులు బిడ్డల మీద నమ్మకం లేకపోతే ఈ లోకంలో మనం బ్రతకలేము, మనం జీవించలేము. అందుకే దేవుడు అంటున్నాడు, అలాగే దేవుని మీద నమ్మకం ఉండాలి. ఆ గుడ్డివాడు కర్ర విసిరేశాడు, ఇక నా దేవుడు నన్ను స్వస్థపరిచేసినట్టే లెక్క అని చెప్పి అప్పుడు ఆయన అంటున్నాడు, వెంటనే స్వస్థపరిచేశాడు ఆయన. అంటున్నాడు, నీకేం కావాలి అని అడుగుతున్నాడు అక్కడ. మరి మనల్ని కూడా అలాగే అడుగుతున్నాడు, నీకేం కావాలని. మరి ఏం జవాబు చెప్తున్నావు అక్కడ? అందుకని దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ. జీవాధిపతిని దేవుడు, సర్వాధికారులు సృష్టికర్త, సర్వోన్నత దేవుడు ఆయన. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ. జవాబు చెప్పాలి కదా, నీకేం కావాలి? దేవుడు తెలియదా? మనకేం కావాలో తెలీదా? ఆయనకంతా తెలుసు. నీ నోటితో చెప్పాలి, నీ నోటితో ఒప్పుకోవాలి. నీ పాపాన్ని అయినా సరే, మంచి అయినా చెడైనా నీ నోటితో చెప్పాలి. నోరు అందుకే ఇచ్చాడు. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ. ప్రభా, నా కళ్ళు కనపడలేదు అన్నాడు. ఆహా అని చెప్పి ఆ కళ్ళు ముట్టి స్వస్థపరిచేటప్పటికి దేవుడితో కలిసి స్తుతులు చెల్లిస్తూ పాటలు పాడుకుంటూ ఆయనతో పాటు వెళ్ళిపోయాడు. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు. ఎందుకంటే అక్కడ యేసు ప్రభు అక్కడ అద్భుత కార్యం చేశాడు అక్కడ. కానీ ఇక్కడ చేపలు పట్టే జాబులు వీళ్ళు అద్భుత కార్యం చేస్తున్నారు ఇక్కడ. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ. యోహాను, పేతురు ఆలయంలోకి వచ్చేస్తున్నారు. ఒక గుడ్డివాడు నడవలేని స్థితిలో గుడ్డుబెట్ల మీద అడుక్కుంటున్నాడు. వాడికి కావాల్సింది ఏంటి? డబ్బులు కావాలి అక్కడ. అప్పుడు వాడికి చాలా స్పీడ్గా వచ్చేస్తున్నారు ఆలయానికి. ఎందుకంటే చాలా సంతోషంగా, చాలా స్పీడ్గా వస్తున్నారు. యోహాను, పేతురు కూడా వచ్చేస్తున్నప్పుడు అతను గుడ్డివాడు అడుక్కుంటుండగా ఒక్కసారి ఆగిపోయాడు పేతురు అక్కడ. ఎందుకంటే దేవుని ప్రేమ ఆపిస్తుంది. అందుకంటున్నాడు, ఆగిపోయాడు. వెనకాల యోహాను ఆగిపోయాడు. అప్పుడు పేతురు అంటున్నాడు గుడ్డివాడితో, ఎన్ని బంగారాలు నా దగ్గర లేవు, కానీ నాకు కలిగినదే నీకు ఇచ్చాను. ఎందుకంటే బంగారము, డబ్బు మనతో రాదు, దేవుడే వస్తున్నాడు మీతో. అందుకేమంటున్నాడు, ఎన్ని బంగారాలు నా దగ్గర లేవు, కానీ నాకు కలిగినదని ఇస్తున్నాను దేవుడు. ఎందుకంటే దేవుడు మనలో ఉన్నాడు కాబట్టే మనం ఏదైనా చేయగలుగుతున్నాం అక్కడ. అప్పుడు అంటున్నాడు, చెయ్యి పట్టుకొని, నజరుడైన యేసు నామాన్ని నువ్వు లేచి నడువనేటప్పుడు కదా, నజరుడైన యేసు నామాన్ని నువ్వు లేచి నడువు. దిక్కులు లేచి గంతులు పెట్టి మొదలుపెట్టాడు అతను అనుకున్నాడా? అనుకోండి. దేవుని చేసిన కార్యాలు కంటికి కనిపించవు, మనుషులు యొక్క గోచరములు అంత మనుషులవా దేవుడు చేసిన కార్యాలు అద్భుత కార్యాలు. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ. ప్రతి నిమిషము కూడా దేవుడు మనతో మాట్లాడుతూనే ఉంటాడు. మరి వ్యక్త వరకు మాట్లాడుతున్నాడు ఇక్కడ. అందుకే దేవుడు శ్రమిస్తున్నాడు ఇక్కడ. జరిగిన సంగతి నేను చెప్తున్నాను, అది నా ఇంట్లో జరిగిన విషయమే మీకు చెప్తున్నాను. సంఘము నా కుటుంబము, సంఘమంతా నా కుటుంబమే. ఎందుకంటే ఇక్కడ సర్వాధికారి, సృష్టికర్త, సర్వోన్నత దేవుడు ఆయన. నేను సేవ చేసేటప్పుడు
మా పెద్దమ్మాయికి థర్డ్ ఇయర్లో ఎంబీబీఎస్ థర్డ్ ఇయర్లో బాబు పుట్టాడు. మరి తను నేను చూడాలి కాబట్టి చిన్నప్పుడు 3 నెలల వరకు నేను చూస్తాను. తర్వాత నేను పని అమ్మాయిని పెడతాను, నువ్వు కూడా చూసుకుంటూ ఉండాలమ్మా అని చెప్పాను. అలాగేనమ్మా అని చెప్పి అన్న తర్వాత అమరావతి గారిని మనకి స్త్రీల కుటుంబం కూడా వచ్చేది. ఆవిడ సేవ చేస్తుంది. అప్పుడు ఆవిడ ఏమన్నారంటే, తాడి చెట్ల పాలెంలో ఒక కుటుంబం ఉన్నదమ్మా, వాళ్ళకి కళ్ళు కనపడము, చెవులు వినపడము. 6 వారాలు నేను వెళతాను, 7 వారాలు ప్రార్థన పెట్టుకున్నారు వాళ్ళు. 6 వారాలు నేను వెళతాను, మిమ్మల్ని ఇబ్బంది పెట్టలేను. 7వ వారం పిలిస్తే చాలు ప్రార్థన చేయడం, ఎందుకంటే మీకు దేవుడు స్వస్థవాలు ఇచ్చాడు మీకు. అందువల్ల మీరు 7వ వారం వస్తే బాగుంటుంది అని అన్నప్పుడు అలాగే వస్తానన్నా. రాను అందానికి వెళ్ళేది కదా, అయ్యో మా మనవడు వీళ్ళ గురించి నేను ఉండిపోవాలి అని ఈ లోకాస్తుల వల్ల నేను ఆ మాట అనుకుంటూ ఉండకూడదు కదా, వస్తాను అని చెప్పన్నాను. ఆ రోజు ఇంకా వెళ్ళాలి 7వ వారం. నేను పొద్దున్న ఆ సాయంత్రం పాపతోటి అయ్యగారితో మాట్లాడాను, రేపు పొద్దున్న నేను సేవకి వెళ్తున్నాను, కొంచెం చూసుకోండి, మధ్యాహ్నం కల్లా వచ్చేస్తానని చెప్పన్నప్పుడు మీరు వెళ్ళడానికి వీల్లేదు అన్నారు. నువ్వు సేవకి వెళ్ళడానికి వీల్లేదు, బాబుని చూడాలి కదా, ఎవరు చూస్తారు అని చెప్పి. అలా కాదు, ఇది దేవుని పని, మనుషుల పని కాదు కదా, నేను వెళ్ళాలి కంపల్సరిగా, నాకు దేవుడు స్వస్థవాన్ని ఇచ్చాడంటే ఆ పని నేను పూర్తి చేయాలి కదా అక్కడ అన్నప్పుడు కుదరదు అని చెప్పన్నారు. ఇంకా మనశ్శాంతి లేదు అప్పటి నుంచి కూడా. ఎలాగ నేను దేవుడితో చెప్పాను, అక్కడ వాళ్ళతో చెప్పాను, నేను వెళ్ళకపోతే కుదరదు, ఇక్కడ ఏమో పర్మిషన్ దొరకటం లేదు ఇక్కడ అని చెప్పి రాత్రి 2 గంటలకి, అర్ధరాత్రి 2 గంటలకి మా మనవడు ఎక్కువ ఏడుస్తున్నాడు. కింద పెట్టి ఏడుస్తున్నప్పుడు పాప వచ్చి, అమ్మ ఏడుస్తున్నాడు అంటే నువ్వు చూసుకోపోన్నాను, ఎందుకంటే నా మనసుకు శాంతి లేదు. దేవుని పని చేయకపోతే మనసుకు శాంతి దొరకదు. నువ్వు వెళ్ళు, నీ పిల్లల్ని చూసుకొని వెళ్ళి బాబు చూసుకో అని చెప్పాను కాదు. కానీ తను వెళ్ళిపోయింది తన రూమ్లోకి. అప్పుడు దేవుడు, నేను కింద పడుకున్నాను, దేవుడు వచ్చాడు, నువ్వు లెగు అన్నాడు, నీతో మాట్లాడాలి నేను, లెగు అన్నాడు. అలాగే ప్రభుని బైబిల్కి పలానా చేయడం, పలానా వాక్యం చదువు అన్నాడు. దేవుడు అక్కడే ఉన్నాడు నా పక్కనే. అలాగే ప్రభుని ఆ బైబిల్ వాక్యం ఎలా ఉన్నదంటే, నా సేవకు ఎవరు అడ్డం వచ్చినా వాళ్ళని చంపేస్తాను. హర్షవా ఉందో వర్షవా చంపేస్తాను, ఏం లేదు అక్కడ. నా సేవకు ఎవరు అడ్డం రాకూడదు, అడ్డం వస్తే చంపేస్తాను అన్నప్పుడు, అలా కాదు బ్రహ్మ క్షమించి, వాళ్ళు తెలియక తప్పు చేస్తున్నారు. అందరికీ దేవుడు రుచి తెలియదు కదా తండ్రి, వాళ్ళ రుచి తెలియక వాళ్ళలో మాట్లాడుతున్నారు, క్షమించు బ్రహ్మ అని అన్నప్పుడు దేవుడు చాలా కోపంతో ఉన్నాడు ఆయన. అప్పుడు కాళ్ళు పట్టుకుని ఏడ్చాను, ప్రభా క్షమించు, నా భర్తకి బిడ్డలకి ఏం చేయొద్దు, రేపు వాళ్ళు వద్దన్నా నేను వెళ్ళిపోతాను, ఆగరు, ఏం జరిగినా తర్వాత చూసుకుంటాను, నేను సేవకి వెళ్ళిపోతాను, అదే డిసైడ్ అయిపోయింది వెళ్ళిపోతామని. వాళ్ళు ఏమన్నా ఏమనకపోయినా ఎలా జరిగినా నేను వెళ్ళిపోతాను, సేవకు మాత్రం వాళ్ళు మాత్రం నేను చేయొద్దు ప్రభా క్షమించండి, వాళ్ళు తెలియక తప్పు చేశారు. గంట సేపు కన్నీటి ఖర్చాక గర్జించేసి మరి గాండ్రించారు ఒకసారి దేవుడు. పొద్దున్న లేసేటప్పటికి వాళ్ళని కూడా మార్చేశాడు, వెళ్ళమన్నారు సేవకి. వెళ్ళిన తర్వాత ప్రార్థన వెళ్ళేటప్పటికి అతని చెవులు వినబడ్డాయి, కళ్ళు మాత్రం మసగ్గానే ఉంది, కొంచెం సరిగ్గా క్లియర్గా కనబడలేదు అక్కడ. ఎందుకంటే దేవుడు గొప్ప కార్యం చేసే దేవుడు, అద్భుత కార్యం చేసే దేవుడు అయినా. ఒకసారి దేవుడు స్వస్థవారం ఇచ్చిన తర్వాత ప్రతి ఒక్కరు కూడా చెప్పాను, నీకు ఎవరికి బాగోపోయినా నాకు ఫోన్ చేయడము, ఏదో కబురు నాకు అందిస్తే నేను వచ్చి వాక్యం చెప్పి ప్రార్థన చేసి వెళ్తాను అనగానే అందరూ కూడా నాకు కబురు పెట్టేవారు, మా ఇంటికి రండి అని చెప్పి. అప్పుడు వాళ్ళకి చిన్న వాక్యం చెప్పి ప్రార్థన చేసేదాన్ని. ప్రార్థన చేసేటప్పుడు నోట్లోంచి ఉమ్ము పడేది వాళ్ళ మీద, ప్రార్థన చేసే వారి మీద ఉమ్ము పడుతూ ఉండేది. అప్పుడు దేవుడితో చెప్పాను, ప్రభా మరి ఆ ఉమ్ము తుప్పర్లో పడుతున్నప్పుడు వాళ్ళకి అసహ్యంగా ఉంటుంది కదా, అది బాగోదు కదా ప్రభా అన్నప్పుడు ఆ ఉమ్ము తుప్పర్లోనే ఉన్నది స్వస్థత. వాళ్ళు ఎందుకు అనుకుంటారు, వాళ్ళు బాగోలేదని వాళ్ళు బాధపడుతున్నారు, అమ్మగారు ప్రార్థన చేస్తే మాకు స్వస్థ అవుతుంది అన్న ఆలోచనలో ఉంటారు. కానీ నువ్వేదో ఆ తుప్పర్లు పడుతున్నాయి అని నువ్వు ఫీల్ అవ్వాల్సిన పని, అందులో ఉన్నది స్వస్థత. హర్షవా
శోభ. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు. ఒక గుడ్డివాడు ప్రభు దగ్గరికి వచ్చి, ప్రభా నా కళ్ళు కనబడలేదు అన్నప్పుడు మట్టిలో వేసి కళ్ళుకు పూసి సులేమ కోనేటికి వెళ్ళి కొనుక్కోమన్నాడు దేవుడు అక్కడ. అప్పుడు శిష్యులు అడుగుతున్నారు, ప్రభా అతను తల్లిదండ్రులు చేసిన తప్పిదమా, వాడే చేసిన తప్పిదమా, అతను గుడ్డితనం వచ్చింది? ఎవరు తప్పిదమో కాదు, నేను మహిమ పొందాలని తండ్రి అలా చేశాడు. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ. యెషయా గ్రంథము 65వ అధ్యాయం 17వ వచనం చదవండి. ఇదిగో నేను కొత్త ఆకాశమును కొత్త భూమిని సృష్టించుచున్నాను, మునుపటివి మరువబడును, జ్ఞాపకమునకు రావు. నేను సృష్టించుచున్న దాని గురించి మీరు ఎల్లప్పుడూ హర్షించి ఆనందించును. నిశ్చయముగా నేను యెరూషలేమును ఆనందకరమైన స్థలముగాను ఆమె ప్రజలను హర్షించు వారిగాను సృష్టించుచున్నాను. నేను యెరూషలేమును గూర్చి ఆనందించదను, నా జనులను గూర్చి హర్షించదను. చాలు. అందుకే దేవుడు ఏమొచ్చున్నాడు ఇక్కడ చేయమని చెప్తున్నాడు. ఇక్కడ సర్వ సృష్టికర్త సర్వోన్నత దేవుడు ఆయన. ఏమని చెప్తున్నాడు ఇక్కడ, ఆ ధర్మను చెవిటి వారు గ్రంథవాక్యం వింటున్నాడు. అదే ఇక్కడ ఏమొచ్చున్నాడు ఇక్కడ, ఇదిగో నేను క్రొత్త ఆకాశమును క్రొత్త భూమిని సృజించుతున్నాను, మునుపటి మరుగుబడిన జ్ఞాపకపు రావు. అన్నీ కూడా ఆకాశము భూమి సమస్తం నాశనం అయిపోయి కొత్త భూమి కొత్త ఆకాశం వస్తుంది. నేను సృజించుచున్నాము, దాన్ని గురించి మీరు ఎల్లప్పుడూ హర్షించి ఆనందించు. ఎందుకంటే దేవుడు సృష్టించిన ప్రతి దాన్ని మనం ఆనందపడాలి, సంతోషపడాలి. ఆయన సృష్టించిన ప్రతిది కూడా నిశ్చయముగా నేను యెరూషలేముని ఆనందకరమైన స్థలముగాను, ఎందుకంటే దేవుడు పుట్టిన దేశము చనిపోయిన దేశం అది. అందుకే యెరూషలేమును, అందుకని నిశ్చయముగా నేను యెరూషలేమును ఆనందకరమైన స్థలముగా చేస్తాడట దేవుడు. అది వచ్చే సమయానికి దేవుడు చేస్తాడు. ఆమె ప్రజలను హర్షించే వారిగా సూచిస్తున్నాను. యెరూషలేములో ఉన్న ప్రజల్ని హర్షించేవారంటే గొప్పగా చేస్తారంటున్నాడు దేవుడు ఇక్కడ. నేను యెరూషలేము గురించి ఆనందించను, నా జనుల గురించి హర్షించను. రోదనదనియు విలాపదనియు దారులో కనబడదు. కొత్త ఆకాశంలో కొత్త భూమిలో బాధలు వేదనలు ఉండవు. ఇప్పుడే ఉంటాయి తప్ప అప్పుడు ఉండవు. ఇంకా అంతా సంతోషంగానే ఉంటుంది. అక్కడ ఇక్కడ కొద్ది దినముల బ్రతుకు శిశువులు ఉండరు, కాలం అనేది ముసలివారు ఉండరు, వాళ్ళు 100 సంవత్సరముల వయసు గల వారే చనిపోతారు. చిన్నపిల్లలు 100 సంవత్సరాలకు చనిపోతారట. అప్పుడు కొత్త ఆకాశంలో కొత్త భూమిలో అందుకంటున్నాడు, పాపాత్ముడైన సర్వకృష్ణుడైన వాడు కూడా, తప్పు పని చేసిన వాడు కూడా. ఎందుకంటే మనం ఏమంటాం, వీడు ఇది తప్పులు చేసేసాడు కదా, చిరంజీవిగా అలా బతికేస్తున్నాడు అని చెప్పంటాం. అలాగే అంటున్నాడు, పాపాత్ముడై శాపగ్రస్తులకు వాడు సైతం 100 సంవత్సరములు బ్రతుకును. 24వ వచనం చూడండి. వారికి ఎలాగును జరుగును, అందుకంటున్నాడు, వారికి ఎలాగును జరుగును. దేవుడు వచ్చేటప్పుడు వారు వేడుకొనకమైపోయి నేను ఉత్తరం ఇచ్చాను. ఇంకా మనసులో అనుకుంటూనే ఉంటాం, దేవుడు జవాబు చేస్తాడట. అందుకంటున్నాడు, వెంటనే జవాబు చేస్తాడట. వారు మనవి చేయించుండగా నేను ఆలకించను, వాళ్ళు చేస్తున్న దానికి నేను జవాబు ఇస్తాను, వెంటనే మంచిగా ఇస్తాడు అయినా. అందుకంటున్నాడు, తోడేళ్ళు గొర్రె పిల్లలు కలిసి మేదు. తోడేళ్ళు అంత దూరంలో నీళ్ళు తాగుతుంటేనే ఇక్కడ మేకపిల్ల పారిపోతుంది. అలాంటిది ఇద్దరు కలిసి మేస్తారట. తోడేళ్ళు గొర్రె పిల్ల కలిసి మేయు. శివము ఎద్దు వలె గడ్డి తిను. శివము ఎద్దు కూడా 2 కలిసి గడ్డి తింటాయట. మరి ఎలా ఉంటుందో చూడండి ప్రపంచం అంతా కూడా. అందుకంటున్నాడు, సర్పమునకు మోహము, ఎందుకంటే ఆదాముని ఆమెని శాపగ్రస్తులుగా చేసింది కాబట్టి అది మండు తినేలా దేవుడు చేశాడు అక్కడ. అందుకని దేవుడు మాట్లాడుతున్నాడు అక్కడ. అదే చెప్తున్నాడు ఇక్కడ. యెషయా గ్రంథం 49వ అధ్యాయము 'మనుషులలో పేదలు ఇశ్రాయేలు యొక్క పరిశుద్ధ దేవుని ఆనందించరు, బలత్కారులు లేకపోదురు. తప్పు చేసేవాడిని కనబడకుండా దేవుడు చేస్తానంటున్నాడు. పరిహాసకులు నశించెదరు, దుష్టుల ఆలోచన చొప్పున నడువక, పాపుల మార్గము నిలువక, అపహాసకులు కూర్చున్న చోటను కూర్చుండక,
యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రులు దాన్ని ధ్యానించువాడు ధన్యుడు. ఆకు వాడక తన బలమిచ్చి చెట్టు వలె ఉంటాడు. అందుకంటున్నాడు, దుష్టుల దగ్గర ఉండకూడదు, అపహాస్యం యాలన చేసిన వారి దగ్గర ఉండకూడదు. అందుకంటున్నాడు, ఎందుకంటే ధర్మశాస్త్రము దివారాత్రులు ధ్యానించినప్పుడు మనం చిగురిస్తాం. మంచిగా ఓడిపోకుండా అది చక్కగా చిగురిస్తుంది. నువ్వు బైబిల్ చదువుకొని ఎక్కువ ప్రార్థన చేసుకుంటే దేవుడు నీకు ఎంతో ఆశీర్వదిస్తాడు. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ. జీవాధిపతుల దేవుడు, సర్వోధికారుడు, సృష్టికర్త, సర్వోన్నతుల దేవుడు ఆయన పత్రికించవాలి. చాలు. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ. ఏమని చెప్తున్నాడు ఇక్కడ? వారు ఆశించిన ప్రకారము మనము చెడ్డవాడిని ఆశించుకున్నట్లు. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు. సర్వ సృష్టికర్త, సర్వోన్నతుల దేవుడైన. ఒకసారి నాకు కడుపులో ఆపరేషన్ జరిగినప్పుడు చాలా మంచిగా స్వస్థ అయిపోయింది. వెంటనే హాస్పిటల్లోనే 3 రోజులు ఉండాలన్నారు హాస్పిటల్లో. అక్కర్లేదు, నాకు బాగానే ఉంది, వెళ్ళిపోతానని వచ్చేసాను. వచ్చిన తర్వాత మా చెల్లి కూడా వచ్చింది. నేను వంట చేస్తానక్క అంటే, పర్వాలేదు మీకు నేను చేసుకుంటాను. ఆ తర్వాత ఆయన అన్నారు, డ్యూటీకి వెళ్తున్నాను నీవు సాయంత్రానికి వస్తాను, ఎందుకంటే బహిరంగ సభ మీటింగ్కి మొదటి రోజు వెళ్ళాను. తర్వాత 2 రోజులు కూడా ఈ రోజులు ఉండిపోతే 3 రోజులు మనం ఆఖరి రోజులు వెళదామని చెప్పి అన్నారు. అలాగే నేను చెప్పి అనుకొని నేను మంచం మీద పడుకొని ఉన్నాను. బీరువా ఎదురుకుంటూ చాలా పెద్ద బీరువా ఉంది. ఆయన వెళ్ళిపోయారు. అలాగే నేను ఈ రోజుకి వెళ్ళొద్దు వీటికి అని చెప్పేసి సరేటప్పటికల్లా వెళ్ళిపోగానే ఇలా పడుకోగానే బీరువా అంత బైబిల్ ఒక్కసారి వచ్చి మంచం గిరగిరా తిరిగిపోతుంది. ఆ బైబిల్ కనబడుతుంది అక్కడ. అదేంటి? జీవగ్రంథం. అప్పుడు ఇదేంటి ఇలాగ అయిపోతున్నానని అనుకునేటప్పటికల్లా, ప్రభా నేను తప్పు చేశాను, క్షమించు, నాకు బాగానే ఉంది కదా, బాగా ఉన్నప్పుడు మీటింగ్కి వెళ్ళకపోవడానికి ఏముంది, వెళ్ళాలి కదా, ఎందుకంటే బాగుండి కూడా వెళ్ళనంటే మరి తప్పే, అందుకే నాకు చూపించావని నాకు తెలిసింది ప్రభా, నేను వెళతాను మీటింగ్కి, అందువల్ల వద్దు ప్రభా నన్ను క్షమించేటప్పటికల్లా ఒకసారి ఆగిపోయింది. సాయంత్రం నేను వచ్చేటప్పటికల్లా నేను తయారయ్యి ఉన్నాను, మీటింగ్కి వెళదామని చెప్పాను. ఎందుకంటే అప్పుడు నేను అనుకున్నాను, ఇంకా దేవుడు ఈ బైబిల్ చూపించుకుని దేవుడికి ఉన్నాను, నా ఎదుర్కొంటాను క్రైస్తవు డిప్యూటీ స్కూల్ టీచర్ గారు ఉన్నారు కదా, వాళ్ళు వెళ్ళటం లేదు కదా మీటింగ్కి ఎప్పుడు కూడాను, అలాంటప్పుడు ఈరోజు నేను మానేస్తే ఏమైంది అని మనసులో అనుకున్నాను. అనుకునేటప్పటికి దేవుడు ఆ విధంగా చూపించాడు నాకు. మన పొరుగువాడు ఎలా ఉన్నాడు, వాడు దేవుడి దగ్గర రావట్లేదు, చర్చికి రావట్లేదు, మరి మనం ఎందుకు వెళ్ళాలి, మనల్ని కూడా దేవుడు ఏం చేయలేదు కదా అని నువ్వు అనుకున్నావంటే కుదరదు అంటున్నాడు దేవుడు ఇక్కడ. నా భర్త తప్పు చేస్తున్నాడు, నేను ఎందుకు చిక్కుకోవాలి అని నువ్వు అనుకుంటే అక్కడ కుదరదు ఇక్కడ. అదే మాట్లాడుతున్నాడు ఇక్కడ. ఏమంటున్నాడు? 1 కొరింథీయులకు రాసిన పత్రిక 10:6 వారు ఆశించిన ప్రకారం మనము చెడ్డవాటిని ఆశించుకున్నట్లు, చెడ్డ తలంపులు మనకు ఉండకూడదు ఏది కూడా. ఈ సంగతులు మనకు దృష్టాంతములుగా ఉన్నవి. అంటే దుష్టుడు మీకు చూపడుతున్నాడు ఇవన్నీ కూడా, సాతాను ఇవన్నీ కూడా, ఎన్ని తలంపులన్నీ కూడా వాళ్ళు వెళ్ళటం లేదు, చర్చికి వీటికి వెళ్ళటం లేదు, దేవుడి దగ్గరికి వెళ్ళటం లేదు, స్త్రీలు కూడా వీళ్ళు రావటం లేదు, ఇంకా నేను వెళ్ళకపోతే ఏంటి ఈరోజు అని నువ్వు అనుకున్నావు అంటే కుదరదు ఇక్కడ. అదే దేవుడు మాట్లాడుతున్నాడు. ఎవరు రక్షణ వాక్యం అనేది అదే చెప్తున్నాడు. ఆశించుకున్నట్లు ఈ సంగతులు మనకు దృష్టాంతములుగా ఉన్నది. జనుడు తినుటకును త్రాగుటకును కూర్చుండి ఆటకు లేచి తింటున్నామా త్రాగుతున్నామా తెల్లారిందా, జీవితం అలా అయిపోతుంది. దేవుని దగ్గరికి మాత్రం రాలేకపోతున్నాం, దేవుని సందులో కన్నీరు కార్చలేకపోతున్నాం. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు,
అని రాయబడినట్లు వారిలో కొందరు వలె మీరు విగ్రహారాధకులై ఉండకూడదు. అందుకంటున్నాడు ఇవన్నీ చేసినప్పుడు. అందుకే దేవుడు అంటున్నాడు, చాలామంది ఏంటంటే దేవుని నమ్ముకొని కూడా విగ్రహారాధన చేస్తున్నాం మన మనసులో. అందుకే అంటున్నాడు అమావాస్య మనం ఎందుకంటే అడుగుతున్నాడు దేవుడు ఇక్కడ. ఎందుకంటే ప్రార్థన చేసుకోకుండా పెళ్లి చేసినప్పుడు పిల్లలకి ముహూర్తాలు చూసుకొని మరీ చేస్తున్నాం. ఇలా వరుతారు వంటవా ఎంతో వరకు దేవుడితో కలిసి జీవిస్తున్నట్టు అది జీవించలేనట్టే కదా లెక్కెక్కడ. నువ్వన్నీ చూసుకున్నప్పుడు విగ్రహారాధన చేస్తున్నట్టే లెక్క అక్కడ. నువ్వు కలాటప్పుడు ఏంటి అక్కడ? అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు, మన ప్రార్థన అన్ని రోజులు మంచివే. దేవుడు చెప్తున్నాడు అన్ని రోజులు మంచివే, నువ్వు ప్రార్థన చేసుకో. ఆ పెద్ద బాబుకి పెళ్లి చేసినప్పుడు మన మధురంతో జరిగినప్పుడు 7వ తారీఖుని ప్రార్థన చేస్తాను, ప్రభా 7వ తారీఖుని మ్యారేజ్ చేయాలనుకుంటున్నాను, మన చిత్తం ఏమన్నదో నువ్వే కార్యం జరిపించు దగ్గర నేను చెప్పి ప్రార్థన చేసుకున్న తర్వాత 2 వారం రోజులకి మా చెల్లి వచ్చింది. నాకు 7వ తారీఖు కావాలక్క, 1వ తారీఖుని పెట్టుకున్నాను మా అమ్మాయి పెళ్ళి. ఆ 1వ తారీఖు నువ్వు తీసుకొని 7వ తారీఖుని నేను పెట్టుకుంటాను మన దగ్గర. ఏం చేయాలో కూడా నాకు అర్థం కాలేదు అక్కడ. అప్పుడు ప్రభుత్వం చెప్పాను, ప్రభా నాకు 7వ తారీఖే కావాలని ఉంది, నాకు 7వ తారీఖునే వచ్చు. మా చెల్లికి 1వ తారీఖునే మంచి జరిగేలా చూడు, తను ఏదనుకుంటుందో తనకు మంచి జరిగేలా చూడు, 1వ తారీఖు నేను చెప్పి ప్రార్థన చేసుకున్నా 2 రోజులు కాక నేను 1వ తారీఖుని ఉంచుకుంటాను. వెరీ గుడ్. అలాగే ఎందుకంటే దేవుడు మనం ఏది చెప్పినా ఆయన వింటాడు, ఆయనకి ఇష్టమైనప్పుడు మంచిగా ఉంటాడు ఆయన. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ. ఎందుకంటే మనం ఎన్ని చూడకూడదు, మంత్రుల దగ్గరికి వెళ్ళి మన ముహూర్తాలు చూడకూడదు. అది చూస్తే దేవుడు పక్కన పెట్టేసినట్టే లెక్క. ఆ మంత్రులకి ఆ మనిషికే వినిపించావు కానీ దేవుడికి వినిపించినట్టు కాదు అక్కడ. అది నువ్వు గమనించాలి. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ. ఏమొచ్చినాడు, వారిలో కొందరు వలె విగ్రహారాధకులే ఉండకూడదు, మరియు వారి వలె మనము వ్యభిచరింపకయ్యొద్దు. వారిలో కొందరు వ్యభిచరించినందున ఒక దినమనే 3,000 మంది కూలి. దేవుడు ఏమని చెప్పాడు, ఎర్ర సముద్రము దాటి తీసుకొని రమ్మన్నాడు మోషేని. వాళ్ళకి అద్భుత కార్యాలు చేసి ఇశ్రాయేలు జనాంగాన్ని తీసుకొని రమ్మన్నాడు. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు. అప్పుడు ఏమొచ్చున్నాడు ఆ రాజు, నేను పంపించను అని చెప్పన్నాడు మోషేని. రారు, ఐగుప్తు ప్రజలు రారు, నేను అద్భుత కార్యాలు చేసినా నేను పంపించను అన్నాడు. అప్పుడు ప్రార్థన చేశాడు, ప్రభా ప్రజలను పంపించినట్టున్నాడు, ఇంకా నువ్వే రావాలి. సమయం వచ్చినప్పుడు దేవుడు ఎందుకు రావాలి? అందుకంటున్నాడు, అక్కడ కార్యం జరగకపోతే దేవుడు ఎందుకు వస్తాడు? అర్ధరాత్రి 2వ జాబులో వస్తున్నాను అన్నాడు. ప్రతి మొదటి సంతానాన్ని తీసుకెళ్ళిపోతున్నాడు. దేవుడికి మొదటి సంతానమే కావాలి, ఆ మొదటి సంతానమే తీసుకెళ్ళిపోతానంటున్నాడు దేవుడు. ఎక్కడ నేను వచ్చేస్తున్నాను, అర్ధరాత్రి 2వ జాబులో వస్తున్నానని చెప్పు. ఇశ్రాయేలు జనకము గొర్రెలను వధించి ఆ రక్తము ప్రతి దూరం మందు మీద సిలువ గుర్తు వేయమని చెప్పు. అది దాటి నేను వెళ్ళిపోతానన్నాడు దేవుడు. ఎక్కడ? యేసు ప్రభు సిలువ గుర్తు, సిలువలో మరణించిన గుర్తు రక్తము దూరనే వేయాలి. అందుకే ఆయన రక్తాన్ని చిందించాడు. ఇక్కడ భూమి మీద ప్రతి మనిషి మారడానికి అక్కడ వచ్చేసాడు. అందుకంటున్నాడు అర్ధరాత్రి 2వ జాబులో మొదటగా. ఎందుకంటే ఆ రాజు కుమారుడే తీసుకెళ్ళిపోయాడు దేవుడు, ఒకడే కొడుకు. తర్వాత ముసలివాడైనా పెద్దవాడైనా 80 సంవత్సరాలు 100 సంవత్సరాలైనా మొదటి సంతానాన్ని తీసుకెళ్ళిపోతున్నాడు. పుట్టిన బిడ్డ నుంచి ముసలివాడయ్యాక ఒకగా దేవుడు. ఎందుకంటే ఆయన మాట ఎప్పుడు నెరవేరకుండా లేదు. నెరవేర్చే దేవుడైనా భూమి ఆకాశం నశించిపోదు కానీ నా మాటలకు తెచ్చేవన్నాడు. అందరూ చంపేస్తాడు అక్కడ. అప్పుడు రాజుగారు తీసుకెళ్ళిపోమన్నాడు. అప్పటి వరకు కాదు, ఎర్ర సముద్రం మీద అందుకంటున్నాడు. ఎప్పుడైతే కూర్చాడో ఎర్ర సముద్రం మీద 2 పాయలు అయిపోయింది.
మధ్యలో రోడ్డు వచ్చి ఇశ్రాయేలు జనాంగాన్ని తీసుకుని వెళ్ళిపోతున్నాడు. అప్పుడు అంటుంది తన భార్య, నా బిడ్డను చంపేశాడు కాబట్టి మోషే తలకాయ తీసుకురమ్మంది. వెళ్ళో, సైన్యంతో వచ్చేసాడు. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు. యుద్ధం జరుగుతుంది కానీ మోషే చేయట్లేదు, యుద్ధం దేవుడు చేస్తున్నాడు. ఆ యుద్ధము దేవుడు చేస్తున్నాడు. అప్పుడు ఆ ప్రజలకు తెలిసిపోయింది దేవుడే యుద్ధానికి వచ్చేసాడు అని చెప్పి. ఎందుకంటే మనతో ఆయన యుద్ధానికి వచ్చేస్తాడు. మరి నీ జీవితం ఏంటి, నువ్వేంటి, ఎలా వచ్చినావు? దేవుడే వచ్చేస్తాడు నీతో యుద్ధాన్ని చేయడానికి. ఇంకా మనం ఎలా బ్రతుకుతాం దేవుడే యుద్ధానికి వచ్చినప్పుడు? మోషే అన్నాడు 2 పాయలు కలిపి అన్నాడు దేవుడు. 2 పాయలు కలిపేసాయి. 2 కాయలు కలిపే కానీ అందులో పడి చనిపోతారు జనమంతా కూడా. ఇశ్రాయేలు జనాంగాన్ని అగ్ని స్తంభాన్ని మేఘ స్తంభాన్ని బట్టి నడిపించి తీసుకెళ్తాడు. అప్పుడు అంటాడు, అహరోను మొదటి యాజకుడు, ఇశ్రాయేలు జనాంగానికి మొదటి యాజకుడు అహరోను. మోషే అంటే భయం ఇశ్రాయేలు జనాంగానికి. దేవుడితో సమానంగా చూస్తారు అతన్ని. దేవుడు ఏం చేశాడు? 10 ఆజ్ఞలు కూడా ప్రతి ఒక్కరు పాటించాలి కాబట్టి నువ్వు రా, ఈ చేతికి నేను ఇస్తాను 10 ఆజ్ఞలు అన్నాడు. అహరోను చెప్పాడు, వెళ్ళి ఒక పద్ధతిలో పెట్టు అన్నాడు. అహరోను అందరూ పెట్టలేదు, ఒక పద్ధతిలో. అది కొంతమందికి టాలెంట్ దేవుడు ఇస్తాడు. పద్ధతిలో పెట్టే టాలెంట్ కొంతమందికి దేవుడు ఇస్తాడు. అక్కడ అది మోషేకి ఇచ్చాడు, తను అన్నకి ఇవ్వలేకపోయాడు అక్కడ. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు. సర్వ సృష్టికర్త సర్వోన్నత దేవుడైనా అప్పుడు చెప్తున్నాడు ఇక్కడ, అహరోను కర్ర అలా పడేస్తే చాలు యాజకత్వం చేసేస్తాడు. అంత పవర్ అహరోనుకి. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు అక్కడ. అలాంటిది ఇశ్రాయేలు జనాంగం మోషే ఎప్పుడైతే 10 ఆజ్ఞలు తీసుకురావడానికి వెళ్ళాడో ఆ మాట వినలేదు. అక్కడ అహరోను మాట పెట్టలేదు, మోషే మాట తప్ప ఆయన మాటలు లేదు. మేము విగ్రహారాధన చేసుకొని మాకు ఊరేగుతామన్నారు. అక్కడ మాకు విగ్రహారాధన కావాలి. ఎంత చెప్పులు ఎనిపించుకోలేదు, వదిలేశాడు. ఇష్టం వచ్చినట్లు చేసుకుంటాను. కానీ దేవుడు ఏమని చెప్పాడు? అక్కడ ఐగుప్తు ప్రజలు బంగారం అంతా తెచ్చుకోమన్నాడు దేవుడు. తెచ్చుకోమన్నప్పుడు ఆ తెచ్చుకున్న బంగారాన్ని అగ్నిలో వేయగా దూడగా మారిపోతుంది. దాన్ని ఊరేగుతూ తప్పతాన్ని తప్పుడు పనులు చేస్తున్నారు. అదే మాట అన్నాడు దేవుడు ఇక్కడ. ఏమన్నాడు ఇక్కడ? మరియు వారి వలె మనం వ్యభిచరింపకయిందుము, ఇశ్రాయేలు జనాంగం వలె వ్యభిచరింపకూడదు. అందుకంటున్నాడు దేవుడు ఇక్కడ. వారిలో కొందరు వ్యభిచరించి నందున ఒక దినమనే 3,000 మంది కూలి. దేవుడు అక్కడ 10 ఆజ్ఞలు రాస్తూనే ఉన్నాడు అగ్నితో. మోషే పక్కకు తప్పుకున్నా ఆ వెలుగు మోషే మీదకి వచ్చేస్తుంది. ఇక్కడ తప్పుడు పనులు చేసేస్తున్నారు, పాప పనులు చేసేస్తున్నారు. అహరోను ఒక గొడ్డు మీద వెళ్ళి కూర్చున్నాడు, ఇంకేం చేయలేక. తప్పులు జరిగిపోతున్నాయి. ఏం చేయాలి అర్థం అనేది అక్కడ దేవుడికి. ఆయనే తీసుకొచ్చాడు ఇంత జనంగాన్ని. అప్పుడు ఒక కత్తెలు నిలబెట్టి 23,000 మంది అక్కడికక్కడే చంపేశాడు. శోభ పాపము పరపక్కన ఇప్పుడు మరణము తచ్చము. ఆగే ప్రసక్తి లేదు. మరణానికి, పాపానికి మరణము, జీవానికి పరలోక రాజ్యము. నువ్వు దేని నిర్ణయం తీసుకుంటున్నావో ఆ ఏ పద్ధతిలో నడుస్తున్నావో చూసుకోవాలి. అక్కడ మరణానిక, జీవానిక. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు. క్షణికమైన సుఖము కోసం తప్పుడు పనులు చేస్తూ భయంకరంగా ప్రవర్తిస్తున్నప్పుడు దేవుడు తట్టుకోలేక చంపేస్తాడు. అక్కడ ఇంకా ఎక్కువైపోతుంది పాపం. అక్కడ మోసము, దగ కనబడుతున్నప్పుడు అందుకే అంటున్నాడు కదా ఇక్కడ. ఏమన్నాడు? ప్రభుని శోధింపకయుందుము. దేవుడిని శోధిస్తున్నాం, పరీక్షిస్తున్నాం. ఆయన ఎంతకైనా తట్టుకోగలడు ఆయన. అందుకని దేవుడు మాట్లాడుతున్నాడు. అది చేతుల ద్వారా మనుషులు సృష్టించాడు. ఆ మనిషి పాపం చేస్తున్నప్పుడు ఎంతకని భరించగలడు ఆయన. అందుకంటున్నాడు మనము ప్రభుని శోధింపకయుందుము. అందుకని చెప్తున్నాడు, వారిలో కొందరు శోధించి సర్పం వల్ల నశించరు. అందుకంటున్నాడు శోధన సహించిన వాడి దగ్గడు ఆ శోధనకు నిలిచిన వాడే జీవికైనా. ఎంతవరకు నువ్వు శోధన చేస్తున్నావు?
శోధనలో ఉంటున్నావు ఎంతవరకు? అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ, శోధన జయించాలి. క్రైస్తవత్వం అంటే ఒక పూలబాట కాదు, ముళ్ళ కంచెలు రాళ్ళు రూపంలో దాచి వెళ్ళాలి. నువ్వు పరలోక రాజ్యం చేరాలంటే చాలా శోధనలు బాధలు అనుభవించాలి. ఎంతవరకు నువ్వు అనుభవిస్తున్నావు, తట్టుకోలేకపోతున్నావు. బాడీ పెయిన్స్ వచ్చేస్తుంది, నడుము నొప్పి వచ్చేస్తుంది, తలనొప్పి వచ్చేస్తుంది, కాళ్ళు నొప్పులు వచ్చేస్తుంది. మరి ఈరోజు నేను వాక్యం చెప్పలేనా? పడుకోవాలా? అందుకంటున్నాడు, పడుకోవాలా? అదే దేవుడు చూస్తున్నాడు. ఈ వేళ వాక్యం చెప్తుందా లేదా? అంతలక్క ఒళ్ళంతా నొప్పి అని చెప్తుంది, వాక్యం చెప్పగలదా లేదా? అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ, శోధన జయించాలి. నీకు కష్టం వచ్చినా బాధ వచ్చినా దేవుడితో గడపడానికి ఇష్టపడాలి. దేవుడితోటి ఈ లోకంలోనే నీవు కష్టపడతావు, మరి లోకానికి వెళ్ళిపోతే ఆనందమే కదా నీకు. అందుకే ఇక్కడ నువ్వు కష్టపడు, అప్పుడు పరలోకంలో సంతోషంగా ఉండగలవు. అందుకే యోగంటాడు కదా, నా విమోచకుడు సజీవుడు అనేటు, నా చర్మము చీకుపోయినను, నా ఎముకలు ఏమైపోయినను, నా దేవుడే నాకు కావాలి. చర్మము చీకుపోతుంది, ఎముకలు ఇరిగిపోతున్నాయి, బ్లడ్ వచ్చేస్తుంది ఒళ్ళంతా కూడా. అందుకంటున్నాడు, నా విమోచకుడు సజీవుడు అని, ఆయన భూమి మీద కనుగొందరడు, నా చర్మము చీకుపోయినను, ఆయన నేను కరుణగా చూచాను. ఎంతవరకు దేవుడిని చూస్తాను, దేవుడితో గడుపుతాము. అదే అంటున్నాడు దేవుడు ఇక్కడ. ఏమంటున్నాడు? వారిలో కొందరు శోధించి సర్పములు నశించలే. ఇంకా ఎక్కువైపోతుంది పాపం అక్కడ. మోషే కూడా 2 సంఖ్యల్లో పలకలు పట్టుకొచ్చాడు 10 జనులను. వాడు చేసే పాపాన్ని చూసి ఇసురు కొడతాడు అక్కడ ఆ పలకలు 2లో. అది దేవుడికి తప్పుగా ఇచ్చాడు. ఇంకా దేవుడు భరించలేక పాములు చాలా కనిపించి చంపేశాడు చాలామంది. అప్పుడు మోషే అంటాడు, ప్రభా ఇంత జనాంగాన్ని కూడా చంపేయడానికి తీసుకొచ్చేంత దూరం అని అన్నప్పుడు గాడ్లిచ్చాడు ఒకసారి దేవుడు, గర్జించవాలి పాము. ఎందుకంటే పాము బొమ్మను తయారు చేసి ఇద్దరు సర్పాలు చేసి స్తంభం మీద పెట్టా, ఆ పాము కలిసిన ఆ సర్పాన్ని చూసి బతుకుతారు అని అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. ఎంతవరకంటే మనం దేవుడిని చేస్తున్నాం, శోధిస్తున్నాం, ఆయన బాధ పెడుతున్నాం, వేదన పడుతున్నాం. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ. ప్రతి నిమిషం కూడా ఏమంటున్నాడు ఇక్కడ, ఏమని చెప్తున్నాడు? ఈ సంగతులు దృష్టాంతములుగా వారికి సంభవించి యుగాంతం అందండి ఇప్పుడు కాలములో వారికి ఈ వాక్యము దేవుడు బయలుపరుస్తున్నాడు. అందుకే కొత్త నిబంధన గ్రంథంలో బయలుపరిచాడు ఇక్కడ, పాత నిబంధనలో చెప్పలేదు ఇక్కడ. ఎందుకంటే యుగాంతం ఇప్పుడు జరగబోతున్న ప్రజలకి అప్పుడు వాక్యాన్ని ఇక్కడ విడపరిచి చెప్తున్నాడు దేవుడు ఇక్కడ. అందుకంటున్నాడు, ఏమంటున్నాడు? ఈ సంగతులు దృష్టాంతములుగా వారికి సంభవించి యుగాంతమంతున్న మనకు బుద్ధి కలుగుడికే రాయబడింది. మనకు బుద్ధి రావడానికి, తెలియడానికి దేవుడు ఇలా చేస్తున్నాడు. తాను నిలుచున్నానని తలంచుకున్నవాడు. మనం అనుకుంటున్నాం, మేము ప్రార్థనలో ఉన్నాం, వాక్యంలో ఉన్నాం, నా కుటుంబం చాలా బాగుంది, డబ్బులు ఉన్నాయి, ఆనందంగా ఉన్నాం, బిడ్డలు బాగున్నాం అని నిల్చున్నాం. నిజమే, బాగుంది. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు. కానీ సాతాను నిన్ను పడగొడుతుంది. ఆ పడగొట్టేటప్పుడు ఊగిపోయి జారిపోతావా, స్ట్రైట్గా నిలబడతావా? అదే అడుగుతున్నాడు దేవుడు ఇక్కడ. మరి దేవుల్లో నీవు పడగొడుతుంది, నీకు డబ్బు ఉంది, అన్నీ ఉన్నాయి, సంతోషంగా ఉన్నావు అని నువ్వు చాలా నిలబడిపోతున్నావు. నేను దేవుల్లో కూడా ఉన్నాను, ఇంకా నాకే భయం లేదు, ఇంకా నాకు ఎవరో కూడా సాటి లేదు నాకు అని మనం అనుకునే సమయంలో సాతాను ఒక్కసారి ఊపుతుంది. ఊపేటప్పుడు నువ్వు జారి పడిపోతావా, లేకపోతే ఆ స్తంభాన్ని పట్టుకొని నిలబడతావా, దేవుడిని పట్టుకొని నిలబడతావా, ఏదో పట్టుకొని నువ్వు నిలబడతావా? నువ్వు అనుకుంటున్నావు ధైర్యంగా ఉన్నాను నేను, అందుకే వచ్చినాడు దేవుడు ఇక్కడ. అదే చెప్తున్నాడు ఇక్కడ. ఏమొచ్చినాడు? ఈ సంగతులు దృష్టాంతంలో మనకు సంభవించి యుగాంతమంతా మనకు బుద్ధి కలుగుడికే రాయబడను. తాను నిలుచున్నారని తలంచుకున్నవాడు, తాను నిలుచున్నారని
తలంచుకున్నవాడు పడకుండానట్లు జాగ్రత్తగా చూసుకున్నవాడు. నువ్వు పడిపోకుండా దేవుని మీద ఆనుకొని నిలబడు. నీకు అన్నీ ఉన్నాయని చెప్పి గర్వపడిపోయావనుకో, ఎందుకంటే ఇంకో త్రోవలో నడిచావనుకో జారిపోతావు. సాతాను జారి చేస్తూ ప్రతి నిమిషము గడికి ఆయనతో కలిసి ఉండాలి. అందుకంటున్నాడు దేవుడు ఇక్కడ, అదే చెప్తున్నాడు. పడకుండానట్లు జాగ్రత్తగా చూసుకున్న వలన సాధారణంగా మనుషులు కలిగిన శోధన తప్ప మరి ఏది మీకు సంభవింపలేదు. దేవుడు శోధనిస్తున్నాడు, ఎందుకంటే దేవుడిలో బలంగా ఎదగడానికి శోధనిస్తున్నాడు. అంతకన్నా ఆయన ఎక్కువ మీకు ఏమీ చేయటం లేదు. ఆయన బాధ కలిగించడం లేదు, మిమ్మల్ని ఇబ్బంది పెట్టడం లేదు. ఎందుకు ఇబ్బంది పెట్టడం లేదు దేవుడు అని నువ్వు అనుకోవచ్చు. మా ఆయన ఎలా తిరుగుతున్నాడు, మా పిల్లలు ఎలా ఉన్నారు, నాకేంటి అది శోధన లేదంటాడేంటి, నేను బాధ పెట్టలేదంటున్నాడు. మరి ఆయన గురించి నేను ఏడుస్తున్నాను కదా, మరి బాధ లేకుండా ఎలా ఏడుస్తాను అని నువ్వు అనుకోవచ్చు. అక్కడ అంతకన్నా భయంకరమైన శోధన నీకు లేదు. అందుకే దేవుడు అంటున్నాడు, నీ భర్త చనిపోడు, నీ బిడ్డలు చనిపోడు, నీ భార్య చనిపోడు, అది శోధన. అలాంటిది ఇవ్వలేదు కదా, అలాంటిది ఇవ్వలేదు నీకు. ఎందుకంటే దేవుళ్ళు ఎదగడానికి కొంచెం ఏదో ఇస్తున్నాడు ఆయన. అది కూడా నువ్వు జయించలేకపోతే ఎలాగా, అది దానికి నువ్వు బాధపడిపోతే ఎలాగా. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ, చిన్నదానికి పెద్దదానికి మనం బాధపడిపోకూడదు, దాన్ని తట్టుకునే శక్తి మరి దేవుడు అడగాలి. అందుకంటున్నాడు దేవుడు ఇక్కడ. ఏమొచ్చినాడు, సాధారణంగా మనుషులు కలిగిన శోధన తప్ప మరి ఏమీ నీకు సంభవింపలేదు. దేవుడు నమ్మదగిన వాడు. మీరు సహింపగలిగినంతకంటే ఎక్కువగానే మిమ్మల్ని శోధింపబడనియాడు, ఎక్కువ శోధన పడ మీకు. అందుకంటున్నాడు. అంతేకాదు, సహింపగలుగుటకు ఆయన శోధనతో కూడా తప్పించుకునే మార్గము కల్పించాడు. శోధన నుంచి తప్పించుకునే మార్గం కూడా దేవుడు తెలియజేస్తున్నట్టు. ఎందుకంటే ఆయన అనుభవించాడు కాబట్టి బాధలన్నీ అందుకు మనకు సహాయం చేస్తానంటున్నాడు. ఒక ధనవంతుడు ప్రభుత్వం చెప్తున్నాడు, ప్రభా నా కుమార్తె చాలా సిద్ధంగా ఉంది, ఒక్కసారి వచ్చి ప్రార్థన చేయవా అని అడిగినప్పుడు వస్తున్నాను అంటాడు. బయలుదేరేటప్పుడు జనం నిలబడిపోతున్నారు ఆయన మీద. అప్పటికే 12 సంవత్సరాల నుంచి రక్తస్రావంతో బాధపడుతున్న స్త్రీ కూడా ప్రభు కోసం ఎదురు చూస్తుంది. అక్కడ అవును, ఎంతమంది డాక్టర్ దగ్గరికి వెళ్ళినా స్వస్థత రాలేదు. అప్పుడు అనుకుంది, దేవుని వస్త్రచక్రం ముట్టుకుంటే నాకు స్వస్థ అయిపోతుందేమో నమ్మకంతో ఆ వస్త్రచక్రం ముట్టుకునేటప్పటికల్లా ఆమెను స్వస్థ అయిపోయింది. కానీ దేవుడు ఆగిపోయాడు. ఎవరో నన్ను తాకారు అంటున్నాడు ఇక్కడ. ఎవరో తాకడం ఏంటి, అందరూ నీ మీదే పడుతున్నారు కదా ప్రభా అంటాడు పేతురు అక్కడ. లేదు, నాలోంచి ప్రభావం వెళ్ళిపోయింది. యేసు నామములో బలం ఉంది, యేసు మాటలో శక్తి ఉంది, యేసు మాటలో ప్రభావం ఉంది. నా పవర్ వెళ్ళిపోయింది నాలోంచి, నాకు తెలిసిపోతుంది. అప్పుడు ఆవిడ గజగజవనుకుపోయి, ప్రభా ఎప్పటి నుంచి నేను బాధ అనిపిస్తున్నాను, ఈ రోజు నీ వస్త్రం చెప్పి పెట్టుకునేటానికి స్వస్థ. అమ్మా నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరిచింది, సమాధానకరంగా వెళ్ళన్నాడు. జనంతో వెళ్ళేటప్పటికి ఆ ధనవంతుడి ఇంటికి వెళ్ళేటప్పటికే చాలా టైం అయిపోయింది. ఆమె చచ్చిపోయింది, ఆ అమ్మాయి చనిపోయింది. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు. అప్పటికే చాలా బాధపడుతున్నాడు ధనవంతుడు. దేవుడికి ఎప్పుడు చెప్పాను నేను, ఇప్పుడు వచ్చాడు ఆయన, నా బిడ్డ చచ్చిపోయింది అని వేదన అనిపిస్తున్నాడు అక్కడ. మనం కూడా అలాగే అనిపిస్తూ ఉంటాం, బాధపడతాం. నా బిడ్డకి ఎలా ఉంది, నా భార్యకి ఎలా ఉంది అని బాధ అనిపిస్తూ ఉంటాం. కానీ దేవుడు పరీక్షించాలి కదా, ప్రతి కుటుంబాన్ని పరీక్షిస్తాడు ఆయన. నాలో ఎలా ఉన్నారో చెప్పి పరీక్షిస్తుంటాడు ఆయన. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ. అప్పుడు అందరినీ బయట వదిలేసి తన తల్లిదండ్రుల్ని ప్రభు లోపలికి వెళ్ళారు. ప్రభా ఏడుస్తున్నాడు ధనవంతుడు. ఏడవకు, నీ బిడ్డ బ్రతికే ఉంది, చనిపోలేదు. అప్పుడు ఆమె చెయ్యి పట్టుకుని చిన్నదాన్ని లేనేటప్పటికల్లా ఆ చిన్నది వేసుకొచ్చింది. ఆమెకు భోజనం పెట్టండి అన్నాడు ఇక్కడ. ఎందుకంటే దేవుడు గాయపరిచేవాడికి గాయం కట్టేవాడికి, ఆశించేవాడిని ఆశ తీసుకునేవాడిని కూడా మీరే, సమస్తం అనేది అల్పము వేగము లేని, ఆదియు అంతం లేని, సమస్తం లేని
సర్వాధికారి సృష్టికర్త అని దేవుడు మాట్లాడుతున్నాడు. సువార్త చదువు. మరియు ఆయన తన శిష్యులతో ఇట్లనే, ఒక ధనవంతుని యొద్ద ఒక గృహ నిర్వాహకుడు ఉండెను. వారు అతని ఆస్తిని పాడు చేస్తున్నాడని అతని యొద్ద వాని మీద నేరము మోపబడగా అతడు వాని పిలిచి, నిన్ను గురించి నేను వింటున్న ఈ మాట ఏమిటి? నీ గృహ నిర్వాహకులకు లెక్క అప్పగించు. నీవు ఇక మీదట గృహ నిర్వాహకుడై ఉండవలె కాదని వానితో చెప్పాను. ఆ గృహ నిర్వాహకుడు తనలో తాను, నా యజమానుడు ఈ గృహ నిర్వాహకత్వం పనిలో నుండి నన్ను తీసివేయను కనుక నేను ఏమి చేతును? త్రవ్వలేను, భిక్షమెత్త సిగ్గుపడుతున్నాను. చాలు. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ. దేవుడు సంఘ కాపరులను ఏర్పాటు చేశాడు. మరి సంఘ కాపరులు సంఘాన్ని చూసుకోవాలి కదా. అందుకే అంటున్నాడు. మరి సంఘ కాపరే తప్పు చేస్తే ఇంకా సంఘం ఎలా ఉంటుంది అక్కడ? ఆ మాట ఇక్కడ దేవుడు మాట్లాడుతున్నాడు. ఇక్కడ యేసు ప్రభు సంఘ కాపరులకు అప్పచెప్పాడు సంఘాన్ని. బాగా చూసుకో, మంచిగా చూసుకో అని చెప్పి. ఇక్కడ ఏమొచ్చినాడు? ఇక్కడ గృహ నిర్వాహకం అంటే ఒక గృహాన్ని దేవుడు అప్పగిస్తున్నాడు ఇక్కడ సంఘాన్ని. ఆయన ఏం చేశాడు? గృహ నిర్వాహకుడు ఉండెను. అతడు ఆస్తిని పాడు చేర్చున్నాడు. అతని యొద్ద వాని మీద నేరం మోపబడగా, ఎందుకంటే సంఘాన్ని సరిగ్గా చూసుకోలేకపోతున్నారని దేవుడికి ఫిర్యాదు చేశారు. సరిగ్గా చూడలేకపోతున్నాడండి, ఒక పద్ధతిలో చేయలేకపోతున్నాడండి అని చెప్పి ఆయనకి అప్పచెప్పాడండి. ఆయనకి అప్పచెప్పారేంటండి అని దేవుడితో చెప్తున్నాడు ధనవంతుడు, దేవుడు అన్నమాట. అప్పుడు ఆయన అంటున్నాడు, ఈ గృహ నిర్వాహకత్వం తీసేశాను, ఇక పో అన్నాడు. నా దగ్గర నుంచి వెళ్ళిపో, సంఘంలో వచ్చి వెళ్ళిపోమంటున్నాడు ఇక్కడ. అందుకని దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ. అందుకే చెప్తున్నాడు కదా, యెషయాతో ఏమన్నాడు? కళ్ళు కనపడవు, చెవులు కనపడవు, తడిపి చూస్తున్నాడు ఆ సింహాసనాన్ని, ఇచ్చుకే సింహాసనాన్ని. ఎంత మంచి మహారాజు చనిపోయాడు, ఇలాంటి మహారాజు మళ్ళీ ఎలాంటి మహారాజు వస్తాడో అని ఆలోచిస్తున్నాడు ఆ యెషయా. దేవుడే కదా చంపేస్తాడు. అప్పుడు అంటున్నాడు యెషయా, ఏ లోక సింహాసనాన్ని కాదు చూసేది, పరలోక సింహాసనం చూడు. ఎందుకంటే మనం చూసేది పరలోక సింహాసనం కాసే కానీ ఏ లోక సింహాసనం కాదు. ఏ లోక సింహాసనాన్ని చూస్తే మట్టిలో కలిసిపోతాం, ఇంకేముండదు అక్కడ. అందుకు పరలోక సింహాసనాన్ని చూడాలి. పరలోక సింహాసనాన్ని చూస్తున్నాడు. అప్పుడు ఒక్కసారి కళ్ళు తెరవబడ్డాయి. పరలోకం అంతా దద్దరిల్లిపోతుంది, గర్భగములు కదిలిపోతున్నాయి. దేవుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని గానపతి గానాలు వినబడుతున్నాయి. కానీ యెషయా పెదాలు కదపడబడుతున్నాడు, సేవకుడే ఉండి కూడా. అందుకు అంటున్నాడు, పెదాలు మన పెదాలు పాప పెదాలు, మన నోరు పాపపు నోరు, రోజుకు వచ్చినట్లు మాట్లాడతాం మనం. అందుకంటున్నాడు ఆ పెదాలు కదపలేకపోతున్నాడు. ప్రవక్త ఏంటి చూస్తున్నాడు, అలాగా దేవుడిని చూస్తున్నాడు, అక్కడ దేవదూతలను చూస్తున్నాడు, కానీ ఆయన పెదాలు మాత్రం కదపలేకపోతున్నాడు అక్కడ. అప్పుడు దేవదూత కొడుకొచ్చి తీసుకొచ్చి పెదాలు కనిపించింది, అగ్నితో కాల్చేసింది అక్కడ. మరి నువ్వు కూడా ఎలా కాల్చుకుంటున్నావు? వాక్యం ద్వారా, ప్రార్థన ద్వారా, ఆయన రక్తము ద్వారా, దేని ద్వారా కాల్చుకుంటున్నావు నీ బిడ్డలు. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ. అప్పుడు ఇక్కడ దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ. నువ్వు మొహమాటం లేకుండా మాట్లాడన్నాడు యెషయా. సంఘంలో మొహమాటం లేకుండా మాట్లాడు, కఠినంగా మాట్లాడు. అదే ఇక్కడ చెప్తున్నాడు గృహ నిర్వాహకంతో. ఇక్కడ నేను అక్కర్లేదు పో అన్నాడు ఆ ధనవంతుడు. నాకేం నువ్వు చెయ్యక్కర్లేదు, నువ్వు వెళ్ళిపో, ఇవన్నీ నాకు అర్థమైపోతుంది అక్కడ అని చెప్పి. అదే అంటున్నాడు ఇక్కడ. నీవు మీదట గృహ నిర్వాహకుడిగా ఎంత వల్ల కాదని వారితో చెప్పను. ఆ గృహ నిర్వాహకుడు తనలో తాను, యజమానుడి ఈ గృహ నిర్వాహకత్వం నన్ను తీసేసాడు కదా, నన్ను ఎవరు గౌరవిస్తారు ఇప్పుడు? నిజమే కదా, నువ్వు సంఘ కాపరిగా ఉంటేనే గౌరవిస్తారు. నేను తీసేసాడు అనుకో, నేనేం నువ్వు వెళ్ళి ముందు కూర్చొని పోయి అందరిలో కూర్చో అని అన్నావు అనుకో, చాలా ఇదిగా ఉంటారు అక్కడ. అందుకు బాధపడుతున్నాడు, ఏం చేయలేదు. ఎవరు నన్ను రానివ్వరు, ఎవరు నన్ను ప్రేమగా చూడలేదు, నేను కష్టపడలేను, నేను కష్టపడి కూలి పని నేను చేయలేదు, డబ్బులు నాకు ఉండవు. ఎందుకు అంటున్నాడు ఇక్కడ? ఏమంటున్నాడు? త్రవ్వలేను, విశ్వం ఎత్తుకొని చిక్కుపడుచున్నాను, అడుక్కోలేను. అందుకు అంటున్నాడు దేవుడు ఇక్కడ.
నన్ను ఈ గృహ నిర్వాహకత్వపు పనిలోకి తొలగించినప్పుడు వారు నన్ను తమ ఇళ్లలోనికి చేర్చుకున్నట్లు ఏమి చేయవలనో నాకు తెలియదు అనుకోండి. ఎవరు బంధువులు కానీ ఎవరు కూడా రానివ్వరు కదా. నువ్వు సంఘ కాపరిగా ఉంటేనే ఆ గౌరవంలో అది ఎంత ఉంటుంది. ఆ సంఘ కాపరిగా లేకపోతే నేను ఎవరు కూడా పిలవరు, బిడ్డలు కూడా పిలవరు నిన్ను. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ, అదే చెప్తున్నాడు. అప్పుడు ఆలోచించాడు, ఏదో ఒకటి ఆలోచిస్తేనే కానీ కుదురుతుంది అనుకున్నాడు ఆ సంఘ కాపరి. అప్పుడు అక్కడ ఉన్న వాళ్ళందరూ ఉన్నారు కదా, ఎవరైనా బిలేజ్ చేశారో దేవుడికి, అప్పుడు వాళ్ళని పిలిచాడు. అప్పుడు పిలిచేమంటున్నాడు, తన యజమాని రుణస్థులలో ఒక్కొక్కరిని పిలిపించి, నీవు నా యజమానికి ఎంత అచ్చి ఉన్నావని ఓటమని అడిగారు. ఎందుకంటే నా యజమానికి నీకు ఎంత అప్పు ఉన్నది అంటే, అప్పు అంటే పాపాల చిట్ట, అప్పు అంటే పాపాల చిట్ట ఎంత అని అడిగాడు. అక్కడ 100, అందులో సగమని రాసుకొని గొప్ప వెళ్ళి కూర్చో, అక్కడ 50 అని రాసుకో, 50 పాపాలు చేశానని ఆ చీటీలో రాసుకొని అక్కడికి వెళ్ళి కూర్చో అంటున్నారు పాస్టర్ గారు. ఆ తర్వాత రెండో వాడు పిలిచాడు, గోధుమలు ఎన్ని తీసుకున్న దొంగతనం చేసేవయ్యా అంటే అవి కూడా పాపాలు చెట్టాయి, 50 అని రాసుకొని మళ్ళీ కూర్చోన్నాడు. అప్పుడు దేవుడు వచ్చాడు, ధనవంతుడు వచ్చి ఈ చేసిందంతా కూడా 50 కొట్టేశాడు కదా పాపాలు, 50 పాపాలు కొట్టేసి ఇచ్చాడు ఈ పాస్టర్ గారు అక్కడ. అందుకే క్యాథలిక్స్లో ఏం చేస్తారు, పాస్టర్ గారు చూపులతోనే పాపం చెప్తుంటారు. ఈ తప్పు ఆ పాపం ఆ పాస్టర్ గారు ఎంత భరించగలడో ఏంటో తెలియదు, ఆ పాపాలు చెట్ట అయిపోయినప్పుడు. అందువల్ల ఆ పాపాలు పాస్టర్ గారే కొట్టియాలి అక్కడ. అంతవరకు ఇప్పుడు కొట్టిస్తున్నాడు, 50 కొట్టేశాడు, ఇంకో దాంట్లో 50 కొట్టించాడు, నిలబెట్టేశాడు అక్కడ. దేవుడు అప్పుడు దాకా కోపంతో ఉన్నవాడు వల్ల చల్లబడ్డాడు ఆ తప్పులు చూసి. ఆ తప్పు ఏమున్నాయి కొంచెం సగం అని అనుకొని అక్కడ దేవుడు సంతోషపడ్డాడు అక్కడ. కానీ సంతోషపడ్డాడు కానీ అక్కడ దేవుడు ఆ మాస్టర్ గారికి వెలుగుపడలేదు. మనకి ఇప్పుడు విలువ లోకాసులు లోకభోగాలు, అది లోకాసులు లోకభోగాలే. ఈ పాపాలు చిట్ట అంటే మరి పరలోక రాజ్యం గురించి ఎంతకు నువ్వు ఆలోచించగలవు. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ, అదే చెప్తున్నాడు ఇక్కడ. అన్యాయస్తుడైన గృహ నిర్వాహకుడు యుక్తిగా నడుచుకుని వారి యజమానుడు వారిని మెచ్చుకొను. వెలుగు సంబంధులు కంటే, వెలుగు సంబంధం అంటే దేవుని బిడ్డలు వారు చేయరు కదా, తప్పులుగానే ఉంచుతారు అక్కడ, కొట్టేరు కదా సగం తప్పులు. అందుకంటున్నాడు వెలుగు సంబంధుల కంటే ఈ లోక సంబంధులు అంటే ఈ లోకంలో ఉన్న పాపాల చిట్ట. ఈ లోకంలో ఉన్న వారందరూ ఇదే ఆలోచిస్తారు, ఏ తప్పు చేస్తే ఎలా ఉంటుంది, దేవుడి దగ్గర ఎలాగైతే బాగుంటుంది, ఎలాగైతే ఆయన ఒప్పుకుంటాడు అని చెప్పి ఆలోచిస్తాడు ఈ లోక సంబంధులు. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ, జీవాధిపతి దేవుడు, సర్వోధికారుడు, సృష్టికర్త, సర్వోన్నత దేవుడు అయినా. అప్పుడు దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ, ఏమంటున్నాడు, ఈ లోక సంబంధులు తమ తరపున బట్టి చూడగా యుక్తుపరులే ఉన్నారు. ఎందుకంటే ఇక్కడ చాలా తెలివితేటలో చూపించచ్చు, కానీ పైకి వెళ్ళిన తర్వాత అది కుదరదు. నీకు పరలోక రాజ్యంలో కుదరదు. ఇక్కడ ఈ లోకంలో ఉన్నంత వరకే నువ్వు ఏది తప్పులు చేసినా ఇక్కడితోనే పూర్తవుతుంది ఇక్కడ. అందుకంటున్నాడు, అన్యాయస్తుల వల్ల నీకు స్నేహితులు సంపాదించుకోండి. నువ్వు అన్యాయంగా డబ్బు సంపాదిస్తున్నావు, దానివల్ల నీకు ఎంతోమంది స్నేహితులు అందరూ కూడా పుడతారు, ఫ్రెండ్స్ అందరూ ఉంటారు నీ పక్కనే. అందుకంటున్నాడు, ఎందుకనగా ఆ స్త్రీ మిమ్మల్ని వదిలిపోయినప్పుడు ఆ డబ్బు ఉంటుంది కదా, ఆ డబ్బు పోయినప్పుడు వారు నిత్యమైన నివాసంలో మిమ్మల్ని చేర్చుకుందరు. ఆ స్త్రీ ఎప్పుడైతే పోతుందో అప్పుడు పరలోక రాజ్యంలోకి వెళ్ళగలవు. స్త్రీ ఉన్నంత వరకు, చెడ్డ స్నేహితులు నీతో ఉన్నంత వరకు ఈ లోకంలోనే నువ్వు ఉంటావు, పాపం చిట్టాలోనే ఉంటావు నువ్వు. అందువలన నువ్వు సరిగ్గా ఉండడానికే ప్రయత్నం చేయాలి. మోసము దగ్గర ఏమి ఉండకూడదు, కల్మషం ఉండకూడదు. మనిషికి ప్రేమ కలిగి ఉండాలి. దేవుని పరిస్థితి